హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీ తెలుగు ట్రావెలర్ ఛానల్. మీ అందరికీ మన ఛానల్ ద్వారా మన భారతదేశంలో ఎన్నో ప్రాచీనమైన శివాలయాలు ఉండగా వాటిలో 1000 శివాలయాలు ఎంచుకొని మీ అందరికీ చూపించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్లో 45 శివాలయాలు చూపించాను. ఇప్పుడు మనం 46వ శివాలయానికి అయితే వెళ్ళబోతున్నాం. ఈ శివాలయంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ శివాలయంలో ఉన్న శివలింగం పక్కకి వంగి ఉంటుంది. అసలు ఈ శివాలయంలో ఈ శివలింగం పక్కకి ఎందుకు వంగి ఉంది? ఈ వంగిన శివలింగాన్ని నిటారుగా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు అయితే చేశారు. అయినా కూడా ఇది నిటారుగా నిలవలేదు. కానీ ఇప్పుడు ఈ శివాలయంలో ఈ శివలింగం నిటారుగా నిలిచి ఉన్నది. అసలు ఈ నిటారుగా ఈ శివలింగాన్ని ఎవరు నిలిపారు, అసలు ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ ఆలయం పేరేమిటి, ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఈ ఆలయానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్ళాలి, ఈ ఆలయానికి మనం వెళ్ళినప్పుడు ఎక్కడ రూమ్ తీసుకోవాలి, ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఏమిటో పూర్తిగా మనం అయితే తెలుసుకుందాం పదండి. ఈ ఆలయం పేరు అరుణ జతేశ్వర ఆలయం. ఈ ఆలయం మన భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తంజావూరు జిల్లాలోని తిరుపనందల్ అనే పట్టణంలో ఉన్నది. ఇప్పుడు ఈ ఆలయానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్ళాలో చూద్దాం. ఈ ఆలయానికి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ తిరువారూర్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్కి మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్గా ట్రైన్స్ వారానికి 2 రోజులు మాత్రమే ఉన్నాయి. అందుకని మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారు ముందుగా చెన్నై ఎగ్మోర్ చేరుకొని అక్కడ నుంచి తిరువారూర్ చేరుకోవచ్చు. నేనైతే మన నెల్లూరు నుంచి బయలుదేరుతున్నాను. ఎప్పటిలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఉన్న తిరుచిరాపల్లి ట్రైన్లోనే చెన్నై ఎగ్మోర్కి వెళ్తున్నాను. ఇదే ఫ్రెండ్స్ చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ నుంచి తిరువారూర్కి ప్రతిరోజు రాత్రి 10:55కి మన్నై ఎక్స్ప్రెస్ ఉన్నది. ఈ ట్రైన్ నెంబరు 16179. ఈ ట్రైన్లో మరుసటి రోజు 4:50 అంటే 5 లోపే తిరువారూర్ రైల్వే స్టేషన్ చేరుకుంటాము. ఇదే ఫ్రెండ్స్ తిరువారూర్ రైల్వే స్టేషన్. ఇప్పుడు మనం ఎక్కడ రూమ్ తీసుకోవాలో చూద్దాం. ఈ తిరువారూర్లో చాలా రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. కానీ నేను మాత్రం త్యాగరాజ స్వామి యొక్క ఆలయం దగ్గర తీసుకున్నాను. మనం తిరువారూర్ రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకి ఆటోలు అయితే అందుబాటులో ఉంటాయి. ఈ ఆటో వాళ్ళకి త్యాగరాజ స్వామి యొక్క తూర్పు ద్వారం దగ్గర దించమని అడగాలి. నేనైతే ఈ రైల్వే స్టేషన్ నుంచి ఆలయానికి మా రఘుప్రసాద్ సార్ యొక్క 2 వీలర్లో వెళ్తున్నాను. మనకి ఎదురుగా కనిపిస్తున్న ఆలయమే త్యాగరాజ స్వామి ఆలయం. ఈ ఆలయం గురించి వీడియో అయితే చేశాను, అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఈ టెంపుల్కి ఎదురుగానే అరుణ్ రెసిడెన్సీ అని ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ హోటలు. ఈ హోటల్లో నేనైతే రూమ్ తీసుకున్నాను. రూమ్ కాస్ట్ వచ్చి 700 రూపాయలు ఉండింది. రూమ్ కూడా అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. నాకైతే బాగా నచ్చింది ఈ హోటలు. అందుకని మీకు కూడా ఈ హోటల్ గురించి చెప్తున్నాను. నేనైతే ఈ రూమ్లో రెస్ట్ తీసుకొని మరుసటి రోజు అయితే బయలుదేరాను. మీరు ఒకవేళ ఈ ఆలయానికి వచ్చేవారు ఉంటే ముందుగా మనం ఇక్కడ రూమ్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్ నుంచి బస్సులు అయితే ఈ ఆలయానికి ఉంటాయి. లేదంటే ఈ రూమ్ దగ్గర నుంచి మనకు ట్యాక్సీలు కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆలయం దగ్గరకు అయితే మనం చేరుకున్నాము. ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్తూ ఆలయం యొక్క స్థల పురాణము మరియు ఆలయం యొక్క గొప్పతనం తెలుసుకుందాము. ముందుగా ఆలయం యొక్క స్థల పురాణం మనం కానీ చూసుకున్నట్లయితే, పూర్వం తడకై అనే స్త్రీ ప్రతిరోజు ఈ శివాలయంలో ఆ పరమశివుడిని పూజిస్తూ ఉండేది. ఒకరోజు ఆ పరమశివుడికి సాయంత్రం భోజనాన్ని నైవేద్యంగా పెట్టి పూలమాల వేసే సమయానికి ఆమె ఎదపై ఉన్న చీర జారిపోయింది. ఎందువలన అంటే ఒక చేతిలో పూలమాలని మరొక చేతిలో చీరని పట్టుకొని ఉన్నది. అప్పుడు ఆ స్త్రీ ఎందుకు ఇలా జరిగింది, నేను స్వామివారికి మాల వేయలేకపోతున్నానని ఎంతో బాధపడినది.
అప్పుడు ఆ పరమశివుడు ఆ స్త్రీ యొక్క బాధ చూడలేక శివలింగమే కొంచెం ముందుకు వంగినది. అప్పుడు వెంటనే ఆ స్త్రీ తన చేతిలో ఉన్న పూలమాలను స్వామివారికి సమర్పించినది. అప్పటి నుంచి ఆ శివలింగం పక్కకి వంగే ఉండినది. తర్వాత రోజున ఆ చోళరాజు ఈ ఆలయాన్ని పునరుద్ధరణ చేయడానికి వచ్చాడు. అప్పుడు ఇంతలో ఈ వార్త ఆ రాజుగారికి తెలిసినది. అప్పుడు వెంటనే ఈ రాజు ఆ శివాలయం దగ్గరకైతే వచ్చాడు. వెంటనే ఆ వంగి ఉన్న శివలింగాన్ని చూసిన రాజు తన సైన్యాన్ని పిలిపించి శివలింగాన్ని సరిచేసి నిటారుగా పెట్టమని అన్నాడు. వెంటనే ఆ సైన్యంలో ఒక సైనికుడు వెళ్ళి ఆ శివలింగాన్ని సరిచేయడానికి చూశాడు. ఎంతో ప్రయత్నించాడు, అయినా కూడా ఆ శివలింగం నిటారుగా అయితే రాలేదు. అప్పుడు రాజు వెంటనే ఆవేశంతో మరికొందరు వెళ్ళి గట్టిగా ప్రయత్నించమని అరిచాడు. అప్పుడు రాజు వెంటనే ఆవేశంతో మరికొంతమంది సైనికులను పంపించి సరిచేయండి అని అరిచాడు. అయినా కూడా ఆ శివలింగం ఇంచు కూడా కదలలేదు. ఎంతసేపటికి ప్రయత్నించినా కూడా ఏమాత్రం కదలకపోవడంతో ఆ రాజుగారు ఏనుగులను పిలిపించాడు. శివలింగం యొక్క పైభాగంలో పెద్ద పెద్ద తాడులు కట్టి ఆ ఏనుగుల చేత లాగించాడు. అయినా కూడా ఆ శివలింగం ఏమాత్రం కదలలేదు. అప్పుడు ఆ రాజు ఎంతో బాధపడుతున్నాడు. నా రాజ్యంలో ఇలా శివలింగం వంగి ఉండడం నాకెంతో బాధాకరంగా ఉందని దుఃఖించడం మొదలుపెట్టాడు. అదే సమయంలో 63 నయన్మార్లలో ఒకరైన ఒక నయన్మారు ఇలా వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఈ ప్రదేశంలో ఉన్న పరమశివుడిని పూజించడానికైతే వచ్చాడు. అప్పుడు ఈ వార్త అతనికి కూడా చేరింది. వెంటనే ఆలయం లోపలికైతే ప్రవేశించాడు. వెంటనే 5 అక్షరాల నమశివాయ అనే మంత్రాన్ని చదువుతూ కుంగలి దీపం కర్రతో శివుడికి ధూపం సమర్పించాడు. తర్వాత పూలతో చుట్టిన తాడును తీసుకొని శివలింగానికి ఒక భాగమున జోడించి మరొక పక్క తన మెడను గట్టిగా పెట్టి గట్టిగా లాగాడు. అయినా కూడా ఏమాత్రం ఆ శివలింగం అయితే కదలలేదు. కదలకపోవడంతో పాటు అతని మెడకి తాడు గట్టిగా బిగుసుకుని ప్రాణాలు పోయే అంత ప్రమాదం అయితే జరిగినది. అయినా అతను ఆందోళన చెందలేదు. అతని దివ్య దృష్టితో చూసి తడాకై అనే స్త్రీ స్వామిపై ఉన్న భక్తికి స్వామి స్వయంగా వంగాడు కనుక ఇంకా నిటారుగా రావడం అయితే సాధ్యం కాదని అనుకున్నాడు. అయినా కూడా ఆ నయన్మారు ఇంకా లాగడానికైతే ప్రయత్నించాడు. ఇతని బాధలు చూడలేక ఆ పరమశివుడే తానంతట తానే నిటారుగా అయితే నిలిచాడు. ఇప్పటికీ ఈ ఆలయంలో ఈ స్థల పురాణం యొక్క శివలింగం వంగి ఉన్న లింగము ఆలయం వెనక వైపు మనకి గోడలపై చూపిస్తూ ఉంటారు. ఈ ఆలయం గురించి చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఇంకా ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు అయితే చెప్తూ ఉంటారు. కానీ వాటన్నిటిలో కల్లా ఇప్పుడు మనం చెప్పుకున్న స్థల పురాణమే ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఈ స్థల పురాణ తగ్గ ఆధారాలు కూడా ఈ ఆలయంలో అయితే లభ్యమయ్యాయి. ఈ ఆలయాన్ని కానీ సందర్శిస్తుంటే మనకి ఏదో తెలియని ఆనందం మనకి కలుగుతూ ఉంటుంది. ఎంతో ప్రశాంతముగాను ఎంతో వైభవంగాను ఉన్న ఈ ఆలయాన్ని మీరందరూ కూడా సందర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఒక పురాతనమైన శివాలయం గురించి అయితే మనం తెలుసుకున్నాము. మరొక పురాతనమైన శివాలయంతో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు ఈరోజైతే మనం ఒక పురాతనమైన శివాలయం గురించి అయితే తెలుసుకున్నాము. మరొక పురాతనమైన శివాలయంతో మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు బాయ్. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వెంకీ తెలుగు ట్రావెలర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని చిన్నగా క్లిక్ చేయండి.